గౌరవనీయులు శ్రీ గణేష్ గుప్తా గారు. రెండవ తెలంగాణ శాసనసభ అధ్యక్షునిగా మీరు ఎన్నుకోబడేందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధ్యక్ష, మనకున్నటువంటి అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, మీరు మా నాన్నగారు కలిసి చదువుకున్నారు కాబట్టి నేను రాజకీయాలకు రాకముందు కూడా కాకా అని ప్రేమగా నేను పిలుచుకుంటూ, మా కుటుంబంలో జరిగినటువంటి అన్ని శుభకార్యాలకు మీరు కూడా అక్కడికి రావడం, మరి నిజామాబాద్ నగర ఎమ్మెల్యేగా నేను ఎన్నుకోబడ్డ తర్వాత ప్రతి కార్యక్రమాన్ని ఒక జిల్లా కేంద్రంలో ఉంటుంది కాబట్టి మీరు దానికి జిల్లా మంత్రిగా మీరు రావడం ఒక గొప్ప విషయం. ఏంటంటే ఇంతకుముందు అందరు చెప్పినట్టుగా ఎవరైనా ప్రశ్న అడిగితే ఒక విద్యార్థిగా నోట్ చేసుకుంటూ, ఒక గురువుగా సమాధానం ఇస్తూ, అర్థమయ్యే విధంగా అర్థమయ్యే వరకు సమాధానం ఇస్తూ ఒక గొప్ప పేరు తెచ్చుకున్నది మీరు అధ్యక్ష. మళ్ళీ మేమందరం కూడా మొదటిసారి ఎమ్మెల్యేలు అయినాం కాబట్టి మాకు ఒక గురువుగా మీరు ఏది అడిగినా కూడా, మీలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరికి అడిగినా కూడా నిజామాబాద్లో ఎన్ని ఎకరాలు ఉంటుందని, ఎంతమంది రైతు బంధులో ఉన్నారంటే 50,000 పైచిలుకనో 60,000 పైచిలుకనో సమాధానం వస్తుంది. కానీ మీ దగ్గర మాత్రం 52,635 ఎకరాలు, 70,433 రైతులు అనే సమాధానం వచ్చింది తప్ప ఎప్పుడు కూడా రాలే. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో అన్ని పార్టీలలో కూడా సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం మీకు తప్ప మరొకరికి లేదు. ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో చాలామందిని కూడా మీరు పేర్లు పెట్టే పరిస్థితి, పిలిచి పరిస్థితి, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎవరెవరికి ఏం కావాలని చెప్పేసి అది మీకు తెలుసు అధ్యక్ష. మరి అదేవిధంగా ఏ కార్యక్రమానికి మీరు నిజామాబాద్ నగరానికి వచ్చినా అది చాలా చాలా నచ్చింది. కొన్ని వందల సార్లు మేము వివిధ సందర్భాల్లో చెప్పినాం. ఎవరైనా ఒక హోదా వస్తే పక్క వాళ్ళని మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది, పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. నేను మీ కొడుకు లాంటివాడిని, మీ క్లాస్మేట్ మీద చదువుకున్నటువంటి మా నాన్నగారు మీ కొడుకు లాంటివాడిని. కానీ మీరు గౌరవించి 2 రోజుల ముందు, గణేష్ ఈ కార్యక్రమం ఉంది గుర్తుంది కదా, ఒకరోజు ముందు నేను వస్తున్నాను, హైదరాబాద్ నుంచి బయలుదేరితే నేను కారులో ఎక్కాను, హైదరాబాద్ నుంచి బయలుదేరాను, రామాయణపేటకు వచ్చాను, కామారెడ్డికి వచ్చాను, నిజామాబాద్లో ఎంటర్ అయ్యాను, R&B గెస్ట్ హౌస్కి వచ్చాను. ఇంత గొప్పగా మీరు మంత్రి పదవిలో ఉన్నా కూడా మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ, స్వయంగా మీరే మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలకు మాకు దగ్గరుండి నడిపించి మాకు చాలా అనుభవాన్ని ఇచ్చారు. మరి ఇంతే హుందాతనంతో మీరు ఈ అసెంబ్లీని కూడా నడిపిస్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరోసారి మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలంగాణ.